క్రీస్తును గురించిన మాట వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. బైబిల్లో స్పష్టంగా ఉంది కదండి. మరి ఇంకా ఇంకా నీ సమస్యలో, నీ చీకటిలో హృదయం ఏమి చెబుతుందో అది వింటావేంటండి? అది వింటా ఉండి అక్కడే ఆగిపోతావేంటి? ఆ చీకటినే చూస్తావేంటి? ఆ యొక్క చీకటిలో కూడా వెలుగు ప్రకాశింపజేయగలిగిన దేవుడి మీద ఆధారపడి దేవుడి వాక్యాన్ని, దేవుడి మాటని వింటూ ముందుకెళ్తే దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తారండి. క్రీస్తుని గురించిన మాట వినుట వలన నీకు నాకు విశ్వాసము కలుగును. అందుకే దేవుడు చెప్తా ఉన్నారు మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు నేను దేవుడి కుమారులమండి. ఆయనకు ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అందరి మాటలు కాదు, క్రీస్తుని గురించిన మాట వినాలి. మనము క్రీస్తుని గురించిన మాట వింటే మనకు విశ్వాసం వస్తుంది.